హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సంచలనంగా మారినటువంటి వార్త ఇదంతా కూడా తమిళనాడులో. ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు అంటే ఒకసారి ఆ వార్త మీకు చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ డబల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషనర్కు టీవీకే నేతలు ఫిర్యాదు చేశారట. కావేరీ నదీ జలాలపై విజయ్ నోరు మెదపటం లేదంటూ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతుండగా త్రిష అంటూ అరిచిన డిఎంకే కార్యకర్తలు ఎక్కడ నీళ్లు వచ్చినా రాకపోయినా అక్కడ నీళ్లు వస్తాయని డబల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారని ఉదయనిధి స్టాలిన్కి సంబంధించి ఆ తర్వాత కావేరీ జలాల గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి కవర్ చేసినటువంటి పరిస్థితి ఆయన. అంటే కావేరీ జలాల గురించి కర్ణాటక ప్రభుత్వానికి అలాగే తమిళనాడు ప్రభుత్వానికి కొంచెం ఇష్యూస్ చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది ప్రధానమైనటువంటి సమస్య అయిపోయింది. ఒకటే నది రెండు రాష్ట్రాలు పంచుకునేటువంటి ఆ పర్సంటేజ్ మీద చాలా వివాదం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది సినిమాల మీద పడింది, రాజకీయాల మీద పడింది, వాణిజ్యపరంగా చాలా ఇష్యూసే జరిగాయి. దీని మీద ఇప్పుడు అక్కడ ఒక ధర్నా కార్యక్రమంలో అక్కడ ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఇలా కావేరీ జలాల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు త్రిష అని అక్కడ కొంతమంది కార్యకర్తలు ఎవరో మాట్లాడుతుంటే ఆ జలాలు వస్తాయో రావో తెలియదు కానీ ఈ జలాలు మాత్రం వస్తాయి అనేటువంటి ఒక కాంట్రవర్షియల్ డబల్ మీనింగ్ వర్డ్ ఆయన వాడేసిన తర్వాత ఏమైంది, వెంటనే టీవీకి సంబంధించి విజయ్ గారి అభిమానులు కొంతమంది వెళ్ళి జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు, కొన్ని కేసులు పెట్టారు. వెంటనే ఉదయనిధి స్టాలిన్ తీసుకెళ్ళి అరెస్ట్ కూడా చేసేసారు. అలాగే ఆయన కూడా బెయిల్కి వెళ్ళారనుకోండి, బెయిల్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, అది పెద్ద విషయమేం కాదు. కాకపోతే ఇంత ఫాస్ట్గా ఒక చిన్న మాటకి డబల్ మీనింగ్ లాంటి మాటకే ఇలా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఆయన చెప్పాలంటే విజయ్ గారు ఈయన క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అలాంటి వ్యక్తిని కూడా విజయ్ గారు వదలలేదు. త్రిష జోలికి వస్తే ఎవరినైనా వదలననేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చారు. త్రిష పేరు మీద ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంటే, వాళ్ళ నాయకుడికైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరికైనా సరే ఇలాంటి అవకాశమే ఉంటుందని ఒక వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితిగానే చూడాలి. సరే, ఇక్కడ పక్కన పెడదామండి. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన భార్యని కార్లతో పోల్చారు. మరి ఆయన ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంబటి రాంబాబు గారు, పెర్ని నాని గారు, బోరిగడ్డ అనిలు, లేదంటే రోజా గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఎవరు, మన జోగి రమేష్, చాలా ఉత్తముడు ఆయన. ఇంట్లో చేసేవన్నీ దగులుబాజీ పనులు, బయటకు వచ్చి చెప్పేవన్నీ నీతులు, నోటికి వచ్చేవన్నీ బూతులు అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉంటుంది. వీళ్ళందరినీ ఏం చేయాలి చెప్పండి? ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? వీళ్ళు తెల్లారి లెగిస్తే, అధికారంలో ఉండగా తెల్లారి లెగిస్తే నోటికి వస్తే అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా అంబటి రాంబాబు గారు అయితే సాక్షాత్తు సీఎం తల్లిని కూడా దూషించాడు ఆయన. బోషడికి అనేటువంటి పదానికి టీడీపీ ఆఫీసుని ధ్వంసం చేశారు అన్నటువంటి ఆ పట్టాభి అనేటువంటి టీడీపీ నాయకుడి ఇంటికి వెళ్ళి మొత్తం తగలబెట్టేశారు. కానీ ఆయన మాత్రం అమ్మలక్కలు పెడితే అందరూ చేతులు కట్టుకుని కూర్చోవాలనేటువంటి సందేశాలను వాళ్ళు ఇస్తూ ఉంటారు. పోసాని కృష్ణమురళి అస్సలు మర్చిపోకూడదు. ఆ క్యాండిడేట్ గురించి అలా మర్చిపోతాం, ఆ సైకో గురించి అసలు మర్చిపోకూడదు. మనిషేనా అనేటువంటి అలాంటి మాటలు మాట్లాడినటువంటి పోసాని కృష్ణమురళిని ఎంత దారుణమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? అమ్మలక్కల్ని, ఇంట్లో ఆడపిల్లల్ని అత్యంత హీనంగా, అత్యంత నీచంగా, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్యని, లోకేష్ గారి తల్లిని, లోకేష్ గారి పుట్టుకని ఎంత నీచంగా అవమానించి అవహేళన చేసి అత్యంత పైచాచిక ఆనందం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ బ్యాచ్ అందరూ వాళ్ళందరినీ చూస్తే వీళ్ళందరినీ నిజంగా అసలు ఏ రకంగా చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? అసలు ఏదో ఒక్క మాట అంటేనే, ఒక డబల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడితేనే ఆ రకంగా అక్కడ సీఎం అరెస్ట్ చేస్తే మరి ఇదేంటి? సరే, ఇది కూడా ఒక పార్ట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఇంకొక పార్ట్ కూడా నేను మాట్లాడేస్తే ఇప్పుడే. రీసెంట్గా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ అనేటువంటి పేరుతో ఒక విధ్వంసకాండ జరిగింది, మనందరికీ తెలుసు. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఎవరికైతే నిజంగా ఇబ్బంది పడ్డారో విద్యార్థులు, ఒక 20% విద్యార్థులు, వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగింది. ఇంకెప్పుడు అలాంటి జరగకూడదు అనేటువంటి బిల్లు కూడా పాస్ అయింది. ఓకే, బాగానే ఉంది.
అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, ఆయన తల్లిని అత్యంత నీచమైనటువంటి భాషతో కొన్ని వందల వేల మంది ఎంత దారుణమైనటువంటి బూతులతో తిట్టారండి. మరి వాళ్ళందరినీ అరెస్టు చేస్తుంటే అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదే బొజ్జంకల పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విజయ్ గారితో ప్రభుత్వంలో భాగం పంచుకుంది. ఏం చెప్తారు? ఏం మాట్లాడతారు? వీళ్ళతో కూడా భాగం పంచుకుంది. బూతులు తిట్టిన వాళ్ళతో భాగం పంచుకుంది మొన్నటి వరకు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి విజయ్ గారితో కూడా భాగం పంచుకుంది. మరి ఏంటిది? అక్కడ మీరు మాత్రం మిమ్మల్ని మీకు సంబంధించినటువంటి ఎవరైతే కాక్రోచ్ పార్టీ లేదంటే ఎవరైతే బూతులతో రెచ్చిపోయారో వాళ్ళందరినీ తిడితే, వాళ్ళ మీద కేసులు పెడితే ఇది అన్యాయం అంటారు. ఈయన ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడితే ఈయనకి అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఉమ్మడి ప్రభుత్వానికి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. రాముణ్ణి తీసుకొచ్చారు, రామాయణాన్ని తీసుకొచ్చారు, అల్లాని పొగిడారు, రాముణ్ణి తిడుతున్నారు, హిందుత్వాన్ని కించపరుస్తున్నారు. ఆ సైకో ఆడి పేరేంటి, చాలామంది ఉన్నారులేండి, ఒకళ్ళు ఎందుకు, చాలామంది చచ్చారు. ఒక టెర్రరిస్టు వాడి గురించి అక్కడికి వచ్చి స్లోగన్స్ ఇస్తారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కాశ్మీర్ స్లోగన్స్ ఇస్తారు. కాశ్మీర్ వేర్పాటు వదలు అక్కడికి వచ్చి మాట్లాడతారు. బంగ్లాదేశీలు ఇక్కడికి వచ్చి ఆ ధర్నాలో పాల్గొంటారు. వీళ్ళందరూ ఎక్కడో పాకిస్తాన్ నుంచి సోషల్ మీడియా హ్యాండ్ ఓవర్ అంతా కూడా వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప? ఢిల్లీ దాని మీద విజయ్ గారు ట్వీట్లు వేస్తారు. మోదీ గారు అరెస్ట్ చేస్తే, మోదీ గారిని తిట్టారని అరెస్ట్ చేస్తే దాని మీద వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా మాట్లాడతారు. మరి ఇక్కడ ఒక చిన్న మాట అంటే, ఒక డబల్ మీనింగ్ డైలాగ్ అంటే, ఆవిడ పేరు తీలా, ఆవిడ ఊరు తీలా, ఆవిడ ప్రస్థానం తీలా, ఎక్కడ ఆయన నోటి నుంచి ఏమీ రాలా. అయినా కూడా ఎందుకని చెప్పాలంటే ఆమె పార్టీకి సంబంధమే లేదు. వ్యక్తిగతంగా ఆయనకి ఏమన్నా రిలేషన్ ఉందో లేదో కొన్ని పుకార్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ ఎక్కడ అది నిజంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. స్నేహం అంటే డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు కాబట్టి. చాలామంది హీరోలు అందరూ కూడా అలాగా రిలేషన్ అనేది చాలామంది హీరోయిన్స్ ఎప్పుడు కూడా అలా కలుపుగోలుకు ఉండేటువంటి మనస్తత్వం చాలా ఉంటుంది. దాని మీద మనం వేరే విధంగా చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. దాన్ని తీసుకొచ్చి ఆయన నోటి వెంట రానటువంటి దాన్ని కూడా ఆయన్ని వెంటనే అరెస్ట్ చేశారంటే మరి వీళ్ళందరినీ ఏం చెయ్యాలి? మోదీ గారిని కించపరుస్తున్నటువంటి ఆయన చదువుని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వస్త్రాన్ని, ఆయన అలంకారాన్ని కూడా కించపరుస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ లాంటి పనికిమాలిన వెధవలను ఏం చేయాలి చెప్పండి? రాహుల్ గాంధీ గారు కూడా ఆయన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, ఆయన్ని ఏం చేయాలి? హిందుత్వాన్ని కించపరుస్తున్నటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? రాముని తిడుతున్నటువంటి వ్యక్తుల్ని, మనుషుల్ని ఏం చేయాలి చెప్పాలంటే ఇది ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టీం చేసిన దాంతో పోల్చుకుంటే ఇది ఆఫ్టర్ ఆల్ మోదీ గారిని, ఆయన తల్లిని, రాముణ్ణి లేదంటే హిందుత్వాన్ని అత్యంత నీచంగా మాట్లాడినటువంటి పాస్టర్లు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల మంది ఉన్నారు. అది ఆఫ్టర్ ఆలా? చెప్పండి మరి ఇదేంటిది? ఎవరైతే కుహానా మేధావులు ఉంటారో రండి బయటకు వచ్చి సమాధానం చెప్పండి. ఎవరికి సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే మరి ఇదెందుకు చేశారు? వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే మరి దీన్ని ఏమనాలి? దీనికే ఎలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ టీం అందరినీ కూడా, వాళ్ళ బ్యాచ్ అందరినీ కూడా, వాళ్ళ సైకో బ్యాచ్, వాళ్ళ వైసీపీలో ఉండేటువంటి బ్యాచ్, వీళ్ళందరినీ ఏం చేయాలి, ఎన్ని రకాలుగా వాళ్ళకి శిక్షలు వేయాలి ఒకసారి చెప్పాలి. అప్పుడే కరెక్ట్ పొజిషన్ వస్తుంది. ఎక్కడో తమిళనాడుకి సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేసేసి వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేస్తే అయిపోయింది అనుకోవట్లా. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి శిక్షలు పడాలి, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలనేది చాలా బలంగా దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరు ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలతో రాజకీయం చేసినా ముమ్మాటికి తప్పే. రాజకీయాలు అసలు సిసలైనటువంటి రాజకీయాలు చేత కాకపోతే ఇలాంటి మాటలే వస్తాయి డెఫినెట్గా. ముందు దాన్ని చేత కావట్లేదని చెప్పి తప్పుకోవాలి, అంతేగాని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఇలాంటి మాట్లాడే వాళ్ళకి బలమైనటువంటి చట్టాలు సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, శిక్షలు కూడా పడాల్సినటువంటి అవసరం కూడా ఉంది.